నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ సండే. సో సండే వచ్చిందంటే ఏం చేస్తాం, ఆడవాళ్ళని స్పెషల్గా వర్క్ చేస్తున్న వాళ్ళు హెయిర్ కేర్, స్కిన్ కేర్ మాత్రం డెఫినెట్లీ తీసుకోవాలి కదా. స్కిన్ కేర్, సెల్ఫ్ కేర్ ఏమో కానీ హెయిర్ కేర్ మాత్రం నేను డెఫినెట్లీ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్కి అది కూడా తీసుకోలేదంటే ఉన్న జుట్టు కూడా పోతుంది. అది మాత్రం అందరికీ బాగా తెలుసు. ఆ బ్రింగ్రాజ్వి కొన్ని సీడ్స్ కింద పడిపోయాయి, అక్కడ ఎగిరిపోతాయని చెప్పి మళ్ళీ వాటన్నీ తీసుకొని నేను పెట్టుకున్న డబ్బాలోనే వేసేసాను. అది కాస్త లక్కీగా నాకు మా గార్డెన్లో దొరికిందనమాట. ఆ మొక్కనే డబ్బాలో వేసుకొని అవసరమైనప్పుడన్నీ కొన్ని ఆకులు తీసుకుంటాను, ఎందుకంటే ఒక్కరిదాన్నే కదా పెట్టుకునేది హెయిర్కి. సో తీసుకొని మళ్ళీ పెట్టేసుకొని నీట్గా పెట్టేశాను. మీకు లాస్ట్ టైం చూపించాను కదా తోటకూర విత్తనాలు, నా కొలికి ఇచ్చారని చెప్పి. అది తెలీదు ఎలా పడ్డాయి దీంట్లోనే. నేను వేసింది ఎర్ర తోటకూర అనుకుంటా, బట్ నాకేమో నార్మల్ది వచ్చింది. అంటే ఇవే వచ్చాయి, మిగతా డబ్బాలో మాత్రం అవే ఉన్నాయి. సో వచ్చాయి కదా అని చెప్పి ఎలాగ పప్పు చేస్తున్నా అని చెప్పి వచ్చిన మొక్కలు తీసేసి పప్పులో చేద్దామని చెప్పి తెంపేశాను. ఇవైతే బుల్లిగా ఉన్నాయి కదా, డ్రాగన్ ప్లాంట్ ఎంత చిన్నగా ఉన్నాయి కదా. లాస్ట్ వీక్ అనుకుంటే దాని మీద కవర్ ఉండేది, బిఫోర్ కూడా కవర్ తీసి పడేసినాక నాకు వాటిలో గ్రో ఏం కనిపించలేదు. మళ్ళీ కవర్ తీసుకొని పెట్టేసాను దాని మీద. నార్మల్గా వాటర్ వేసినప్పుడే అది తీస్తాను అండ్ అగైన్ అలానే పెట్టేస్తాను. గ్రో అయితే మంచిగా అవుతున్నట్టు కనిపించింది. ఈ చిన్నవన్నీ కూడా సబ్జా గింజలు అలా పడేసాను, మొక్కలు వచ్చేసాయి. ఇంక ఈ వంకాయనైతే ఉన్నది ఒక చెట్టే మాకు, దీన్ని సీడ్స్ కోసం ఇలా వదిలేసాను అనమాట. సైజ్ అయితే పెరగలేదు, అలానే ఉండిపోయింది. అప్పటి నుంచి తెంపుదాం అనుకున్నాం కానీ వంకాయలు లేకపోవడం వదిలేసాను. నా హెయిర్ కేర్ సీక్రెట్ ఇది. చాలామంది అడుగుతున్నారు కదా, నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ. ఇప్పటికొచ్చి ఐ థింక్ ఎవరికి నార్మల్గా కూడా చెప్పున్నా. సో చూసేసేయండి, నేను ఇదే రాసుకుంటాను. ఎవ్రీ వీక్ కాదు, 15 days or 20 daysకి ఇలా అప్లై చేస్తాను అనమాట. ఇవే పెడతాను, ఇంకేం పెట్టను. అలోవేరా కూడా పెట్టను సమ్టైమ్స్. అంటే పడిన వాళ్ళు పెట్టుకోండి, లేకుంటే లేదు. నాకు డాండ్రఫ్ వస్తుందని చెప్పేసి ఆపేసాను అనమాట దాంతో. ఇంకా ఈ 3 తోటకూర ముక్కలతోని పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అవి అన్నీ కలిపి చిన్నగా కట్ చేసేసుకున్న పెసరపప్పు కదా, కుక్కర్లో పెట్టాను. నార్మల్గా మనం కర్రీ చేసుకుంటాం కదా, దాంట్లోనే వండేస్తాను నేను. నాకు పప్పు అంటే నిజంగా చాలా ఇష్టం, దట్ హెల్దీ కూడా. మనం ఎలా టైంకి ఫుడ్ తినాం, సో తిందైనా కాస్త హెల్దీ ఫుడ్ తింటే బెటర్ అని చెప్పేసి నేను మ్యాక్సిమం పప్పు ఉండేలా చూసుకుంటా. పప్పు ఉంటే ఆకుకూర డెఫినెట్లీ వేస్తాను, మునగాకు కానీ, లేకపోతే తోటకూర, పాలకూర, గోంగూర, మెంతాకు, ఇలాంటివి ఏవైనా. గార్డెన్లో ఏ మొక్కలు నేను పెంచిన మొక్కల్లో ఏది అవైలబుల్గా ఉన్నా, ఎన్ని మొక్కలు ఉన్నా కూడా వేస్తాను. హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు కాస్త ఇంకొంచెం హెల్తీగా తింటే మంచిది కదా అని చెప్పి. ఎలా అయినా నార్మల్గా మనం హాస్పిటల్ స్టాఫ్ ఫుడ్ తినం టైంకి, తిన్న ఫుడ్ కూడా కాస్త మంచిగా హెల్తీగా ఇలా తింటే బెటర్ అని చెప్పేసి చేస్తాను. ఇంకా అయితే నాకు కాస్త పులుపు ఉంటే చాలా ఇష్టం అనమాట. నేను కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నా, మీకు ఇన్ కేస్ ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోవద్దు. పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ అయిపోయి స్పైసీ తినే మాత్రం ఇన్ని వేసుకోవద్దు, అవాయిడ్ చేసేసేయండి. టమాటో ఉండాలి కదా, డెఫినెట్లీ టమాటో ఉంటే కాస్త కర్రీ టేస్ట్ మారుతుంది. పెసరపప్పు కదా, నేనైతే టమాటో ఎక్కువ వేసుకొని తింటాను పెసరపప్పులోకి. హెయిర్ కేర్కి అది ఒకటే కాదు, తీసుకున్న ఫుడ్లో కూడా కొన్ని చేంజెస్ చేయాలి, లేకుంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది. డెఫినెట్లీ హెయిర్ ఫాల్ అవుతుంది. అదనే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అదైతే ఇక్కడున్న పొల్యూషన్కి, మనం తీసుకున్న ఫుడ్కి టైం సరిపోదు, పడుకోనికి తినడానికి ఏం ఉండదు కదా. సో అందుకనే ఫుడ్లో కూడా కాస్త ఫ్రూట్ జ్యూస్ కానీ, లేకుంటే బీట్రూట్ జ్యూస్, కాస్త ఐరన్ ఫుడ్, ప్రోటీన్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే కొంచెం మంచిది. సో ఫైనల్గా అయితే నా పప్పు, తోటకూర ఇలా వచ్చేసింది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మా కారు ఎందుకు ఇలా కనిపిస్తుంది, దాంట్లో ఒక టేస్ట్ నేను చెప్తాను అదేంటో. అది కూడా హెల్తీగానే, ఎందుకంటే మాటికి మన ఇంట్లో అవైలబుల్గా ఉంటుందో తెలియదు కదా. సో అందుకని నేను ముందే పౌడర్ చేసేసుకొని కారంలో కలిపేసుకుంటాను. వేసుకున్నప్పుడు కాస్త ఈజీగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. ఎవరైనా మనం డబ్బా ఓపెన్ చేయగానే అందులో ఏం వేసావు అని అడుగుతారు. షూర్లీ చెప్తాను, అది నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ హెల్తీ కూడా. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. చింతపండు వేసినాక ఇలా అయ్యింది. చింతపండు వేసి ఒక 5 minutes తర్వాత ఆపేసాను నేను, ఎందుకంటే ముందే తాలింపు వేసుకుంటాను కదా. అండ్ తాలింపులో కూడా నేను నెయ్యి వేసి తాలింపు పెడతాను, నెయ్యి కొంచెం ఆయిల్ వేసి. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.